తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. కార్తీక మాసం ఎంతో విశేషం. హరిహరులు ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసంగా చెప్తారు, శివకేశవులు ఇద్దరికి. ఇందులో భాగంగా ఎటువంటి విధానాలు ఉంటాయి, నియమాలు ఏం పాటించాలి, అసలు కార్తీక మాసం అంటే ఏంటనేది ఒక సందేహం అండి. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాను. ముందుగా విశిష్టత తెలియజేస్తారా? మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయంచ విష్ణు విష్ణుంచ హృదయం శివ ఎలా శివమయో విష్ణుర్మేవ శివ. విష్ణువు శివుడికి ఎక్కడ అభేదం అని ఉంది. ప్రతి శైవ క్షేత్రంలో విష్ణు క్షేత్రపాలకుడుగా ఉంటారు, ప్రతి విష్ణు క్షేత్రంలో కూడా శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. వాళ్ళకి అట్లా అభేద స్థితి లేదు. అట్లాగే ఇటు మధ్వాచార్య కానీ రామానుజాచార్య గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా త్రయం అంతా కూడా అందరూ బ్రాహ్మలే, అందరూ సంధ్యావనం చేసిన వాళ్ళే, అందరూ నేను చెప్పిన శ్లోకం ఉదయం సాయంత్రం 3 సంధ్యల్లో పఠించిన వాళ్ళే. సో అక్కడ అభేదం లేదు. ఈ కింద జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళు వైష్ణవులని, నేను శైవులని, నేను శైవుడిని కాబట్టి విష్ణాలయానికి వెళ్ళకూడదని, మేము విష్ణు చక్రాంతాలు ఎంచుకుని కాబట్టి శివాలయానికి వెళ్ళకూడదని, చిన్నజీరి స్వామి మరి అక్కడికి వెళ్ళి చక్కగా అన్నీ చేస్తూ ఉంటారు. ఆయనకి లేదు, మనకి కింద వాళ్ళకి వస్తుంది ఇదంతా. అందులో ఇంకోటి ఏంటంటే, మనకి మన ఎప్పుడో గరికపాటి నరసింహారావు గారు అన్నారు, మొన్నేమో చక్కగా వినాయకుడు చేసుకున్నాము, ఆ తర్వాత వాళ్ళ అమ్మది ఆశ్వీజ మాసం అంతా వాళ్ళ అమ్మకి చేసాం, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి చేస్తున్నామని. వాళ్ళ నాన్నగారికే కదా, వాళ్ళ మేనమామ కూడా చేస్తాం. ఎందుకంటే మాకు ఇందులో చెప్పేది ఏంటంటే, చిలుకు ద్వాదశి అని చెప్తారు. అది విష్ణువుకి ప్రీతిపరమైనటువంటి రోజు. అలాగే వచ్చేసి మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శయన ఏకాదశి పడుకున్న ఆయన ఇప్పుడు నిద్ర లేస్తాడట, యోగ నిద్ర నుంచి ఏకాదశి రోజు. సో అది కూడా వైష్ణవే. అలాగే దామోదరం అని చేస్తారు, కార్తీక దామోదర వ్రతం అని. అది కూడా దామోదరుడు అనేది విష్ణుమూర్తే. ఉదరానికి తాడు పెట్టి వాళ్ళ అమ్మ రోగి కట్టేస్తుంది కదా, అది దామోదర స్వరూపం. మన 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి రేపు 21 దాకా దామోదరం అని. ఇస్కాన్ వాళ్ళైతే కనుక చక్కగా హారతులు, నేతి దీపాలతో హారతులు ఇవ్వాలని చెప్పేసి పాదాల దగ్గర ఒక 4 సార్లు తిప్పడం, ఉదరం దగ్గర 2 సార్లు తిప్పాలని, ముఖం దగ్గర 3 సార్లు తిప్పి మొత్తం 7 సార్లు బాడీ అంతా తిప్పాలని. ప్రతి ఇస్కాన్ టెంపుల్లో కూడా మీరు వెళ్తే అక్కడికి ఇప్పుడు ఆ నేతి దీపాలను మనకిచ్చి మన చేత చేయిస్తారు. అలా ఉంది. అలాగే కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు కానీ ఉపవాసాలు కానీ, ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాం కానీ నక్తం ఉంటాం కానీ అనేది శైవంలో చేస్తూ ఉంటాం. కనుక విష్ణువుకి శివుడికి ఇద్దరికి అభేదము అనేది పక్కా. ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అనేది పక్కా. దీంట్లో ఏంటంటే ప్రధానంగా చేయవలసినవి కార్తీక స్నానాలని చేస్తాం. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి చన్నీటితో తలస్నానం చేయవలను అనేది శాస్త్రం విధించినటువంటి విధి విధానం. తర్వాత ఏంటంటే, అది అయిన తర్వాత ఈ మాసం అంతా కూడా ఎవరైనా ఉపవాసాలు నక్తం కానీ ఏకభుక్తం కానీ, అంటే పగలంతా ఉపవసించి నక్షత్రాలు కనిపించిన తర్వాత తినేటువంటిది కానీ, లేకపోతే పగలు మధ్యాహ్నం భోజనం చేసుకుని రాత్రికి భోజనం చేయకుండా ఉండటం కానీ, ఏదైనా సరే వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి చేయండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారంటే, చిన్నప్పటి నుంచి మాకు అమ్మ నేర్పించిందండి అని చెప్పేసి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కూడా ఉపవాసాలు చేయడం చేస్తున్నారమ్మా. అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీకు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు భగవంతుడి రూపం మీలో పెరుగుతోంది. మేము బ్రాహ్మణము అన్నం తినేటప్పుడు అహం వైశ్వానరో భూత్వా త్రాణనాం దేహమాశ్రిత అని చెప్పేసి లోపలికి ప్రాణాయస్వాహ పానాయస్వాహ అని ఆహుతులు వేస్తాం. లోపల ఉన్న వైశ్వానుడికి నేను ఆహారం, నేను అన్నం తింటున్నాను కాదు అని ఈ 2 పళ్ళకి పైన పళ్ళ కింద పళ్ళకి తగలకుండా నోట్లోకి వేసుకుంటాం, ఆయన ఆహుతులు స్వీకరిస్తున్న యజ్ఞం చేసినట్టుగా. అలాగే ఈ గర్భిణీ స్త్రీలందరూ తమ తీసుకునే ఆహారం లోపల పెరుగుతున్న పరమాత్మ కోసం నేను చేస్తున్నాను తీసుకోవాలి తప్పితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆచారంగా ఉన్నా చిన్నప్పటి నుంచి చేస్తున్నా మీరు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపవాసాలు మాత్రం చెయ్యబాకండి. చక్కగా బిడ్డ పుట్టి వాడు పాలు తాగటం అయిపోయి 5 నెలలు అయిపోయిన తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, అది మీ బాడీ కాబట్టి మీరు కావాలంటే ఒక 2 రోజులు విడిగా చేసుకోండి తప్పితే ఈ టైంలో చేయబాకండి. అట్లాగే కొంతమంది, అంటే నేను చేయకూడనివి చెప్తున్నాను ప్రధానంగా. కొంతమంది పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళకి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అలవాటు.
వాళ్ళకి పెద్ద అయిన తర్వాత తెలియకుండానే బీపీలు షుగర్లు వస్తాయి. అవునండి. అది ఆహారం తీసుకోకపోతే టయానికి చేతులు వణికిపోవటం, కళ్ళు తిరిగి పడిపోవటం ఇలా జరుగుతుంది. అయినా ఇదేదో నా నుంచి చేస్తున్నాం కదా, ఆనవాయితీగా చేస్తాను. ఆ అమ్మలకు కూడా అయ్యలకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, మీ ఆరోగ్యానికి ఇప్పుడు భగవంతుడి పటం అనేది మనం తయారు చేసినది. ఈ దేహాన్ని తయారు చేసిన వాడు భగవంతుడు. దీని మీద మనకి ఏ రైటు లేదు. ఇది భగవంతుడి నిలయం. ఇది దీన్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, హింస పెట్టడం తప్పు. కనుక అందుకని ఏంటంటే, మీ ఆరోగ్యం సహకరించి మీకు ఓపికగా ఉండి 45 ఏళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళు అయిన వాళ్ళు మాత్రమే చేయండి తప్పితే, మీరు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, బలవంతాన ఆరోగ్యం బాలైన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసాలు చేయవద్దు. మరి ఉపవాసాలు ఎవరు చేయొచ్చయ్యా అంటే, ఎవరైతే ఒక 3 ముహూర్త కాలాలంటే 48 + 48 + 48 అంటే ఒక 2 గంటల 40 నిమిషాలు లేకపోతే ఒక 3 గంటల పాటు జపం చేస్తే నిద్ర వస్తుందో, 3 గంటల పాటు పురాణం వింటే నిద్ర వస్తుందో, 3 గంటల పాటు భాగవతం నిద్ర వస్తుంటుంది సారా, వాళ్ళకి ఆ తామసత్వం తగ్గడం కోసం ఖచ్చితంగా ఉపవాసం పాటించి తీరాలి. చక్కగా 3 గంటలు మీరు కూర్చొని జపం చేసినా కానీ చక్కగా ఏకాగ్రతలో తాదాత్మ్యతలో ఉన్నారంటే మీది సాత్వికమైన శరీరము, దానికి ఈ నియమంతో ఎటువంటి సంబంధము లేదు. కనుక ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మనకి సముద్ర స్నానం చేస్తాం. ఈ సముద్ర స్నానం ఏంటంటే పౌర్ణమికి కానీ లేకపోతే కార్తీక మాసంలో ఏదైనా రోజు కానీ ముందు వెళ్ళి సముద్ర స్నానం చేయవచ్చు. ఈ సముద్ర స్నానం చేసేటప్పుడు అది బాత్ కోసం కాదు. మీ నదీ స్నానం పుష్కరాల్లో చేసినప్పుడు కానీ, ఇక్కడ సముద్ర స్నానం చేసినప్పుడు కానీ, ఇంటి దగ్గర స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మునకలు వేసి లేవాలి. మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి తప్పితే, అది సబ్బు తీసుకెళ్ళి రుద్దుకునేదో లేకపోతే నేను పుష్కరాలు కూడా చాలామంది చూశారు. చాలా దోషం అది. అది పవిత్ర జలంలో మనం మునిగి రావటం కోసం చెప్పింది. ఇందులో కూడా అమ్మ చాలామందికి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఓపికగా ఉన్నవాడు, తిరగగలిగిన వాళ్ళు వెళ్ళి సముద్ర స్నానం చేయండి తప్పితే, అది ఆ రోజు చేస్తే పుణ్యం కదా అని చెప్పేసి పెద్దవాళ్ళని ముసలివాళ్ళని తీసుకెళ్ళి ముంచటము, పసిబిడ్డలు వాడిని కూడా తీసుకెళ్ళి అలా పెట్టటము, ఊపిరి ఆడదు వాడికి. ఇబ్బందే. అసలు మీరు ఆధ్యాత్మికతకిను కనీసం అందులో అది వేరే నెగిటివ్గా అది చాలా తప్పమ్మా. అలా చేయరాదు. అది ఎక్కడ శాస్త్రం లేదు. నువ్వు వాలంటరీగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళగలిగినాడు వెళ్ళి సముద్ర స్నానం చేయాలి తప్పితే, ఈ పెద్దవాళ్ళని ముసలివాళ్ళని తీసుకెళ్ళి పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా ముఖ్యం. తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయి? తినకూడను అంటే యాక్చువల్గా మన సాత్విక ఆహారం అని, రాజసిక ఆహారం అని, తామసిక ఆహారం అని ఉంటుంది. ఈ తామసాన్ని కానీ రాజసాన్ని కానీ పెంచేవి అంటే మసాలాలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కానీ మసాలాలు కానీ, మీకు మసాలా దినుసులు కొన్ని ఉంటాయి, దాసిన చెక్కని అవన్నీ, అటువంటివి మసాలా దినుసులు కూడినటువంటి పదార్థాలు తినకుండా ఉల్లిపాయని అవాయిడ్ చేస్తే చాలు తప్పితే, అది కూడా ఎందుకు చేయమన్నారంటే ప్రాక్టికల్గా మామూలు ఉల్లిపాయని, ఉల్లిపాయ కామకారకత్వం. వీళ్ళిద్దరిలో ఒకడు ఉపవాసం చేసి దీక్షగా ఉంటుంది అనుకోండి, బ్రహ్మచర్యంగా భార్య భర్తో, మనకి ధర్మంలోంచి ధర్మేచ అర్థేచ కామేచ అన్నారు. ఈ మూడిట్లో ఏది అడిగినా భార్య భర్తకు కానీ భార్య భర్తకు భార్యకు కానీ ఇవ్వాలి. వీళ్ళు చక్కగా ఉల్లిపాయలు తింటూ తిని, ఒకళ్ళు ఇందులో స్పౌసు నేను ఉపవసిస్తాను అంటే అడిగినప్పుడు ఇవ్వకపోతే వాళ్ళకి దోషము, దీక్ష మానితే ఈవిడికి దోషం. ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే చెప్పింది తప్పితే వెల్లుల్లిపాయ ఆపేయండి, మసాలా దినుసులు ఆపేయండి, సరిపోతుంది. అలాగే తులసి కోట దగ్గర పూజ చేసుకోండి. రెండోది ఏంటంటే ఉసిరి చెట్టు కింద సమారాధన చేయమని చెప్పారు. ఈ సమారాధన చేసేటప్పుడు అంటే ఉసిరి చెట్టు ఉన్న దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం పెట్టి అక్కడ చుట్టూ ముగ్గులు వేసి కళ్ళావు చల్లి ఆ ముగ్గుల మీద దీపారాధన చేసుకుని నమస్కారం పెట్టుకోగలిగితే ఉసిరి బెరడుకి మన కర్పూర హారతి తగిలేట్టుగాను, ఉసిరి బెరడుకి మన దీపాలు కాలేట్టుగాను, కొన్ని నేనేంటంటే నాలాంటి వాళ్ళు కూడా చెప్పకపోతే వేలం వేరేలాగా వెళ్ళిపోతుంది. ఈవెన్ దో తులసి కోట మీద కూడా తులసి కోట ముందు పెట్టాలి ముగ్గు వేసి, తులసి కోట మీద పెడతారు, ఆ మొక్కకి కూడా సెగ తగిలేసి కమిలిపోతూ ఉంటాయి. అవన్నీ దోషాలండి. అలా చేయకుండా దూరంగా ఉండి చెయ్యాలి. అంతేగాని ఇందులో దోషం ఏంటంటే మనం ఆ రోజు చేయాల మొక్క విరుచుకొచ్చి ఆ మొక్క పట్టుకుని కొమ్మలు విరచకూడదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉసిరి చెట్టు కొమ్మలు విరిచి తీసుకొచ్చి చేయబాకండి. మీకు ఇంకా చెయ్యాలి, అక్కడ దాకా వెళ్ళలేమనుకుంటే వనానికి చేయగలిగిన అద్భుతం ఏంటంటే పెరిగిన మొక్కలు ఉంటాయి. మీరు నర్సరీస్ ఉంటాయి, ఈ నర్సరీలో ఉసిరి మొక్కలని కుండీల్లో పెంచిన ఉంటాయి.
అవి తెచ్చు. వాటిని తీసుకొచ్చి తులసమ్మ పక్కన మనం పెట్టుకుని చక్కగా దాన్ని తులసమ్మకి ఆ అమ్మవారికి పూజ చేసుకుని మనం ఆ పోర్టికోలోనో ఎక్కడో అందరూ మన ఫ్యామిలీ అంతా చక్కగా అరిటాకులు తీసుకొచ్చి అక్కడ కూర్చుని ఆ సన్నిధిలో తినచ్చు తప్పితే కొమ్మ విరిచి తీసుకొచ్చి మాత్రం చేయకూడదు, అది దోషం. తర్వాత ఏంటంటే ఈ మొక్కలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా నర్సరీలో చేయాల్సిన ప్రధాన పాత్ర ఏంటంటే అవి తర్వాత 3 నెలలు 6 నెలలు నెక్స్ట్ ఇయర్ కూడా ఉండిపోతుందని ఆ చిన్న కుండీలో అంత పెద్ద, అది చిన్న కొమ్మ కాదు, మహావృక్షంగా పెరగాల్సింది. దాన్ని పెట్టేస్తే ఏంటంటే బోన్సాయిలాగా అది ఆహారం, కావాల్సిన ఆహారం కింద కాస్త మట్టిలో అందదు. మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి మీకు ఇంట్లోంచి అపార్ట్మెంట్స్లో వాటర్ ఫ్లో అయిన తర్వాత ఓవర్ఫ్లో అవుతుంది, పైకి పడిపోతుంది కదా, ఈ వాటర్ అంతా ఎట్టిపోతుందో చూసుకుని అక్కడ ఒక అడుగు వెడల్పు, అడుగు ఎత్తు, అడుగు లోతు ఉండేటువంటి గుంట తీసి దాంట్లో మెత్తటి మట్టి కూరి అందులో ఈ మొక్క నాటితే చక్కగా మొక్కలు పెంచిన అదృష్టం వస్తుంది. ప్రతి ఇంటికి ఒక మొక్క వస్తుంది. రేపు పొద్దున్న దీపారాధన చేసుకోవాలన్నా, వనభోజనాలు చేయాలన్నా ఎక్కడికి వెళ్ళకన్నా మీ వాకిట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ వ్రతం తీరింది అవుతుంది. అంటే కుండీల్లో తెచ్చుకోండి, తెచ్చింది మళ్ళీ వృక్షంగా నాటండి, లేదా చెట్టు దగ్గరికి వెళ్ళి చేయండి. అంతేగాని కొమ్మలు వరిచి చేయొద్దు. ఈ కుండీలు ఇలాగే సంవత్సరాల తరబడి ఉంచొద్దు, అంటే చేయకూడదు అనమాట, దోషాలు అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే పెళ్లి కాని పిల్లలు వీళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు ఏంటంటే కార్తీక దామోదర వ్రతం అని చెప్పేసి ఆ రోజు మీరు మొక్కలకి పెళ్లి చేస్తారు. అది అందరూ చేసే కార్యక్రమం కాదు. పిల్లల పెళ్ళిళ్ళు కావాలనో లేకపోతే పిల్లలు ఇంకా లేట్ అవుతుంది మ్యారేజ్ అనుకున్న వాళ్ళు ఆ మొక్కలకి దామోదర కళ్యాణం చేయిస్తూ ఉంటారు. మనం తిరుపతిలో కళ్యాణ అక్షతలు తీసుకొచ్చి చేసుకుంటాము, ఊళ్ళో గుళ్ళో కళ్యాణం చేస్తాం, అట్లాగే ఆ మొక్కలకి కళ్యాణం చేస్తారు. అది వాళ్ళు పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వరకే తప్పితే. అందుకని ఉపవాసాలు చేయాలి, రోజు దీపారాధన చేయాలి, తర్వాత సముద్ర స్నానం చేయాలి, వనభోజనాలు చేయాలి. ఇవి ప్రధానంగా తీసుకోవాల్సిన నియమాలు. తామసానికి రిలేషన్ ఉన్న ఆహారం ఆపాలి. ఇవి కార్తీక మాసంలో గుర్తుపెట్టి చేయవలసిన నియమాలు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. చాలా సంతోషం.